హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈరోజు ప్రొడ్యూసర్ నటికుమార్ గారితో ఉన్నామన్నమాట. హాయ్ సార్. హలో సార్. జనరల్గా ఏమైందంటే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన మీద ఒక లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి ఆయన ఆఫీస్లో వర్క్ చేసే కోఆర్డినేటర్ మన పంజగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగిందనమాట విత్ ప్రూఫ్తో సహా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అనగానే తెలుగు ప్రజలందరికీ ఒక క్రిస్టియన్ బోధకుడిలాగా లేదంటే జనరల్గా కనిపిస్తుంటారు. బట్ ఈ టైప్ ఆఫ్ యాంగిల్ అంటే ఎప్పుడూ కానీ ఇలాంటి ఆరోపణలు రాలేదు. జనరల్గా మీరేమనుకుంటున్నారు ఈ టాపిక్ మీద? నేను అనుకోవడం ఏం లేదు. అలా అన్నీ డేవిడ్ రాజుని చంపాడని వచ్చింది, అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. అరెస్ట్ అయ్యాడు కదా, డేవిడ్ రాజుని చంపాడు ఈయన అని చెప్పి అరెస్ట్ చేశారు, మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ఆయనకి ఏదన్నారు ఇదన్నారు. బోధకుడు అయిపోయింది, ఆ రోజులు పోయాయి. బోధకుడు అనే రోజులు పోయాయి, దేవుడి బిడ్డడు అనే రోజులు పోయాయి. ఆయనే చెప్పాడు, నేను ఫస్ట్ హిందూని అంతే, నేను బోధించేవాడిని, నేను నాట్ ఓన్లీ క్రిస్టియన్ అన్నాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ఒక పొలిటికల్ లీడర్, ఒక ప్రజాశాంతి పార్టీ నాయకుడు. ఒక ఆడపిల్లని ఆయన వేధించాడు అని అంటే అది నిజంగా ఆమె ఆఫీస్లో పనిచేస్తున్న ఆమె వేధించాడా లేకపోతే ఏం చేశాడు ఆమె ప్రూఫ్స్ ఉంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఏం చేయాలో చూస్తారు. అంతే తప్ప ఎవరు చట్టం తన పని తను చేసిపోతుంది. అక్కడ కేఏ పాల్ అంటేనే కామెడీ పీస్. కేఏ పాల్కి పెద్ద దానికోసం మనం ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి తరపు నుంచి ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి న్యాయం జరగాలని మనం ఫైట్ చేద్దాం. న్యాయం ఆమె నిజంగా కేఏ పాల్ తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేయాలి. కేఏ పాల్ ఏముంది, నటికుమార్ ఏముంది, ఎవరైతే ఏముంది తప్పు చేసినా ఎవరైనా తీసుకెళ్ళి లోన్ వేయాలి. అంతే, దానికి మనం సపోర్ట్ చేయడానికి ఏముండదు కదా. ఇప్పుడు ఆయన ఆ విధంగా చేస్తాడు అని మనం డిస్కస్ చేయలేం. ఒక ఆడమ్మే వచ్చి ఆ సిగ్గిడిచి చెప్పుకుంటుంది అంటే ఏదో జరిగి ఉండాలి, ఇద్దరు జరిగిన సంభాషణ ఏదో జరిగి ఉండాలి. ఆ సంభాషణ అనేది పోలీసులు కదా తేల్చాల్సింది, మీరు నేను కాదు కదా. కనుక కేఏ పాల్ గారిని రాజకీయ నాయకుడిగా ఎవరు గుర్తించలేదు, బోధకుడిగా గుర్తించారు. బోధకుడిగా ఆయన్ని అన్ఫిట్ చేశారు, అయిపోయింది. యాజ్ అ క్రిస్టియన్ కాదు అని ఆయనే చెప్పాడు, హిందూ అని ఆయనే చెప్పాడు. అందుకనే ఇక్కడ దేవుడు రాడు, యేసు ప్రభువు రాడు, హిందూ దేవుళ్ళు రారు, ఎవరు రారు. తప్పు చేసింది ఆయన, శిక్ష అనుభవించవలసింది ఆయన. ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ విక్టిమ్కి అన్యాయం జరిగింది, న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది, తెలంగాణ గవర్నమెంట్ది. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఏవైనా సరే. ఇక ఆమె ఎన్ని సంవత్సరాల పాటు పనిచేస్తుంది, ఎప్పుడు వేధించారు ఏంటి మొత్తం టోటల్గా మనకి కూడా డీటెయిల్స్ తెలియవు. మీరు వచ్చి సన్నగా అడిగారు, నేను చెప్తున్నాను. కనుక చిన్నది ఏంటంటే ఇక్కడ మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఆయన పోటీ చేద్దాం అనుకుంటున్నారంట. సో దాని మీద ఎవరైనా అధికారికంగా లేదంటే అనధికారికంగా ఆమెకు డబ్బులు ఇచ్చి మరీ ఇలా చేయిస్తున్నారు, తన మీద ఆరోపణలు, ఈయన పోటీ చేయొద్దని చెప్పేసి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వినిపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? ఆయన పోటీ చేస్తే అంత, చేయకపోతే అంత. మునుగోడులో పోటీ చేశాడు, సందు తిరిగితే 1,100 ఓట్లు వచ్చాయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేశాడు, 1,400 ఓట్లు వచ్చాయి. అంటే ఈయన పోటీ చేసిన దగ్గర ఓట్లు వస్తే అంతా ఒక మామూలుగా ఇండిపెండెంట్ నించున్న కూడా ఓట్లు వస్తాయి. ఈయన జనాలు ఆయన సీరియస్లీ పొలిటికల్ లీడర్గా జనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఈయన నిజంగా చేస్తాడు అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఈయన పొలిటికల్ లీడర్గా యాక్సెప్ట్ చేస్తే ఈయనకు ఓట్లు వచ్చేవి. మునుగోడులో 1,500 ఓట్లు వచ్చాయి. ఓకే, లక్షల ఓట్లు రాలేదు ఆయనకి. ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎమ్మెల్యేగా నించున్నాడు, ఎన్ని ఓట్లు వచ్చాయి చెప్పండి? ప్రజాశాంతి పార్టీ ఇప్పటికైనా గుర్తింపు ఉందా? గుర్తింపు పొందిందా? ఎలక్షన్లో పార్టీలో ఎలక్షన్ చేసింది, డబ్బు ఉంది, దేవుడు ఇచ్చిన, యేసుప్రభు ఇచ్చిన డబ్బు ఉంది. ఆ డబ్బు నుంచి మన పీస్ ఆఫ్ మొత్తం ల్యాండ్స్ ఉన్నాయి, ఆ అదృష్టం కొలిది క్యాష్ చేసుకుంటున్నాడు. అంతే తప్ప మామూలుగా అయితే ఆయన్ని ప్రజలు గుర్తించలేదు, రాజకీయ నాయకులు గుర్తించలేదు. ఒకప్పుడు పెద్ద ఒక బోధకుడుగా ఆయన యేసుప్రభు బిడ్డగా చాలామంది ఆస్వాదించారు. ఎప్పుడైతే యేసుప్రభు బిడ్డ కాదన్నారో ఆయన తీశారు, బోధకుడు కాదన్నారో తీశారు. నా పొలిటికల్ లీడర్గా నాట్ యాక్సెప్టెడ్. ఇది జూబ్లీస్ కోసం అప్పుడు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి ఆ వేస్ట్ చేసుకునే పరిస్థితి ఎవరు చేయరు. అంత సాహసం చేసేవాళ్ళు నాకు తెలిసి ఎవరు లేరు, ఉన్నారని నేను అనుకోను. ఓకే, ఒకప్పుడు వైఎస్ అనిల్ గారిని, శర్మిల గారి భర్తని ఐపులోకి తీసుకురావడానికి ఈయన కిందకు పడగొట్టారు అని ఆయన చెప్పుకునేవాడు. కానీ ఇది కొన్ని వాస్తవాలు ఉన్నాయి.
వాస్తవాలు ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడ అమెరికాలో నేనే శాంతదూతని, నేనే మొత్తం ఆ యుద్ధం ఆపగలను, ఇరాన్ యుద్ధాలు ఆపగలను, లేకపోతే ఇరాక్ యుద్ధం ఆపగలను ఏదో మనోడు కొంచెం ఎక్సెస్కి వెళ్తే దాని నుంచి కిందకి డైరెక్ట్గా అక్కడి నుంచి ఇక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేస్తే అక్కడికి అయిపోయింది, అంతే తలకిందులు అయింది. కనుక ఒకప్పుడు మంచి బోధకుడు, వర్తకుడు, స్పోక్స్ పర్సన్, అది మాత్రం అన్నీ ఒప్పుకోవచ్చు. ఆ రోజు ఉన్న రోజులు ఈ రోజులు లేవు. ఈరోజు ఆయన కామెడీ ఆర్టిస్టుకి ఎక్కువ, పొలిటికల్ లీడర్ తక్కువ, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లోకి రాజకీయం పరంగా రావడం వల్లే కమిడియన్ని చేసేసారు మన వాళ్ళు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. పాయింట్ అంతే కదా, ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మనం ఒక చిన్న జోక్ ఉంది, ఇది జోక్. జార్జ్ బుష్ అంటే అమెరికా అధ్యక్షుడు, పెద్ద బుష్ అన్నా చిన్న బుష్ అన్నా ట్రంప్ అన్నా అమెరికా అధ్యక్షుడు. ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఆటో ఎక్కాడు ఒక వ్యక్తి, అది కేఏ పాల్ గారు అనుకుందాం. కేఏ పాల్ గారు ఆటో ఎక్కి ఆటోలో వెళ్తూ నా కోసం నీకు తెలుసా అని అడిగాడు. తెలియదు సార్ అన్నాడు. నేను జార్జ్ బుష్తో నేను ప్రేయర్ చేస్తాను అన్నాడు. నేను ట్రంప్ నేను చెప్తే నేనే గెలిపిస్తాను, ఒబామా నేనే గెలిపిస్తాను అని అడిగాడు. వాళ్ళందరూ నాలాగా ఆటో వేసుకుంటారా సార్ అని అడిగాడు. ఎక్కడ ఉంటారు సార్, ఏ బస్తీలో ఉంటారు అని అడిగాడు. అంటే ఆటో డ్రైవర్ ఎందుకు అడిగాడంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎవరు అమెరికా అధ్యక్షుడు. మనోడు వచ్చి నేను వాళ్ళకి ప్రేయర్ చేస్తాను, వాళ్ళు నాకు నేను చెప్తా అంతా నా దగ్గర నించుంటారు అన్నాడు. వాళ్ళందరూ నించుంటారంటే ఈయనేమనుకున్నాడంటే నాతోటి ఆటో వాళ్ళు ఏమంటారు, ఏ బస్తీలో ఉంటారు సార్ అని అడిగాడు. మీకు అర్థమైందా? అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఎవరికి ఎక్కడ ఏం చెప్పాలో అది చెప్పాలి తప్ప ఆటో డ్రైవర్ తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుడి కోసం చెప్తే ఏం తెలుస్తుంది. కనుక అందుకనే ఈయన ఇక్కడికి వచ్చి అమెరికాలో ఈయన కేఏ పాల్ అంటే తెలుసు, నైజీరియాలో కేఏ పాల్ అంటే తెలుసు, 195 దేశాలు కేఏ పాల్ అంటే తెలుసు. ఆయన తీసుకొచ్చి ఆయనకు ఒక స్లమ్ ఏరియాకి వచ్చి నేను పలానా కేఏ పాల్ పలానా అధ్యక్షుడు తెలుసా అంటే ఆయన విలువను ఆయనే దిగజార్చుకున్నాడు, ఆయన వాల్యూని ఆయనే దిగజార్చుకున్నాడు. నేను ఇంకో ఉదాహరణ చెప్తా. నేను నైజీరియా వెళ్ళాను. నైజీరియాలో 2000లో నేను నైజీరియా వెళ్ళాను. 2000 నైజీరియా వెళ్తే కేఏ పాల్ గారు మొత్తం కటౌట్లు పెట్టి మొత్తం ఫుల్ ఉన్నారు. అసలు మామూలుగా లేదు. లైన్ చూస్తే ఎయిర్పోర్ట్ నుంచి దిగితే చూస్తుంటే మొత్తం ఫుల్ ఉన్నాయి. రాజధానిలో నైజీరియా రాజధానిలో చూసి కేఏ పాల్ గారు ఫొటోస్ ఉంటే అక్కడ చెప్పారు వెరీ వాల్యుబుల్. అంటే ఆయనకి కొన్ని లక్షల మంది సాయంత్రం మీటింగ్ ఉంది, కొన్ని లక్షల మంది వస్తారంట మీటింగ్కి. అంటే ఆయన ఫోక్స్ పర్సన్, ఆయన బోధకుడు, బోధించడానికి వచ్చిన వ్యక్తికి కొన్ని లక్షల మంది రావడానికి ఉన్నారు. అంటే ఒక నైజీరియా అనే దేశం ఒక తెలుగువాడు వెళ్ళి అన్ని లక్షల మంది అన్ని కటౌట్లు అన్ని ఫొటోస్ పెట్టి ఉన్న అంత గొప్పతనం ఉన్న వ్యక్తి. అలాగే అమెరికాలో కేఏ పాల్ అంటే తెలవని వాళ్ళు లేరు. ఆయన చెప్పినవన్నీ కొన్ని నిజాలే ఉన్నాయి. ఆయన అసలు పెన్షన్ అనేది స్టార్ట్ చేసింది ఆయన. 100 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే 90లో స్టార్ట్ చేసి ప్రతి ముసలి వాళ్ళకి 100 రూపాయలు, ఇంటికి 100 రూపాయలు పెన్షన్ చేసింది ఫస్ట్ మొదలుపెట్టింది ఆయన, గవర్నమెంట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. ఫస్ట్ పెన్షన్ ఇచ్చింది ఆయన, కేఏ పాల్. ఇవన్నీ కూడా నిజాలే, అబద్ధం కాదు. ఆయన రాజకీయంగా వచ్చేటప్పటికి జోకర్ అయిపోయాడు, రాజకీయంగా వచ్చేటప్పటికి కామెడీ పీస్ అయిపోయాడు. రాజకీయంగా నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఒక వ్యక్తి ఎవరికి ఏం చెప్పాలో వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఆటో డ్రైవర్కి అమెరికా కోసం చెప్తే ఏం తెలుస్తుంది. కనుక ఆటో డ్రైవర్ కోసం అందుకే ఆ బస్సులో అలాగే చెప్పాలి, మనం ఏం చెప్పాలో అది చెయ్యాలి. కనుక రాజకీయంగా వచ్చి ఆయన్ని కామెడీ పీస్ చేశారు. అలాంటి వ్యక్తి జూబ్లీస్లో చేస్తే ఏంటి, మునుగోడులో చేస్తే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో చేస్తే ఏంటి. ఆ అమ్మాయి తప్పు జరిగింది అంటే పోలీసులు కేసు రిజిస్టర్ చేసి లోన్ వేస్తారు. లేదు అంటే ఆమె అక్కడ ఏమైనా అయిన ఆస్తి ఉంది కదా అని చెప్పేసి ఏమైనా డ్రామాలు ఆడారు ఏంటనేది యాజ్ ఎంక్వైరీ అండ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ చేస్తారు, అంతే. కొంతమంది కూడా ఉంటారు బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఉంటారు, నిజంగా అన్యాయం అయిపోయిన అమ్మాయి ఉంటుంది విక్టిమ్. కనుక అవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి, మనం కాదు చేసేది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.